హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఎగ్ లాలీపాప్ అయితే చేస్తున్నానండి. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయింది. వాళ్ళకైతే స్నాక్ రెడీ చేస్తున్నాను. ఒక 6 గుడ్లు తీసుకుని అయితే ఉడకబెట్టుకున్నానండి. మా ఆయన వస్తున్నాడండి గుడ్లు, నేనైతే వీడియో తీస్తున్నాను. ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మనం ఇలాగైతే చాప్ చేసుకోవాలి గుడ్లు అనేది. 6 గుడ్లు వచ్చి ఇలా చేసుకోవాలండి. ఇలాగైతే తీసుకోవాలండి. దీంట్లోకి వచ్చి ఇప్పుడు అవి కలుపుకోవాలండి. మనం ఆనియన్స్ కట్ కలుపుకోవాలి. తీసుకున్నాం కదా, 6 గుడ్లకి తీసుకున్నాం కదా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. దాని తర్వాత ఒక 4 స్పూన్లు అయితే ఒక చిన్న కప్పుతోనండి మైదాపిండి తీసుకుంటున్నాను. 4-5 స్పూన్లు అయితే మైదాపిండి తీసుకుంటున్నాను. దాని తర్వాత మసాలా పొడి, చికెన్ మసాలా పొడి ఉంటుంది కదండి, అదైతే కొంచెం వేసుకుంటున్నాను నేను. సాల్ట్ అయితే వేసుకున్నానండి, స్కిప్ అయింది. సాల్ట్ వేసుకోండి, కొంచెం సరిపడగా సాల్ట్ అయితే వేసుకోవాలి, మీకు టేస్ట్ సరిపడగా. దాని తర్వాత గరం మసాలా కొంచెం వేసుకుంటున్నానండి. గరం మసాలా అయితే వేసుకున్నాను. దాని తర్వాత కారం, ఒక స్పూన్ అయితే కారం వేసుకోవాలండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఒక స్పూన్ వచ్చి కారం అయితే వేసుకుంటున్నాను. కలుపుకోవాలండి. కొంచెం కలుపుకున్నాక కొత్తిమీర అయితే వేసుకుందాము పైన. మైదా పిండి మొత్తం అది కలిపేటట్టు మనకు ఉండ సైజ్ అయితే వచ్చేటట్టు కొంచెం కలుపుకోవాలండి. ఆనియన్స్లో తడి ఉంటుంది కదండి, అది బాగా అది ఉండడం అవడానికి అయితే సహాయపడుతుంది అనమాట. కరెక్ట్గా సరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి. చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. మీకైతే టేస్ట్ ఇప్పుడు ఉప్పు గట్ట సరిపోయినాయి అన్నీ ఇప్పుడే చూసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి కారం గట్ట వేసాం కదండి, ఉప్పు కూడా మనకు సరిపోయిందో లేదో కరెక్ట్గా ఇప్పుడు చూసుకోండి. మళ్ళీ తర్వాత కలపడానికి అయితే అవ్వదు కాబట్టి సరిపడగా ఉప్పు గట్ట అన్నీ సరిపోయినాయి ఇలా చూసుకోండి. ఉండలు అయితే పెట్టేసుకున్నానండి. ఇలాగా ఉండలు అయితే పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు స్టఫ్కి అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఎగ్స్ వచ్చి 2 ఎగ్స్ తీసుకున్నాను. మనకు డిప్పింగ్కి సరిపడగా ఇది బ్రెడ్ పొడి అండి, ఇది బ్రెడ్ పొడి తీసుకున్నాను. 2 ఎగ్స్ అయితే డ్రిప్కి అయితే తీసుకున్నాను నేను. 2 ఎగ్స్ పెట్టుకోవాలండి, గిరకెట్టుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇది వచ్చేసి బ్రెడ్ పొడి అండి. బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలన్నమాట. అది శనగది కరిగేటట్టు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. కళాయి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మనం ఎంత కావాలంటే అంత వేసుకోండి ఆయిల్ అది సరిపడగా. నూనె అయితే వేడవ్వాలండి. నూనె అయితే వేడయ్యాక ఇదైతే కలిసిపోయిందండి, బాగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో కాకుండా సమానంగా పెట్టుకుని అయితే వేపుకోవాలండి. లోపల ఉన్నది ఉడకాలి కదా, మైదా పిండి అయితే వేసాం కదా, బాగా ఉడకాలి. సిమ్లో పెట్టుకుని ఉడకాలండి. అది ఎగ్ వేసాం కాబట్టి అది నొరుగు వస్తుంది, కానీ ఏం కాదండి. మొత్తం ఎగ్గే కదా, మనం డిప్ చేసింది కూడా ఎగ్గే కాబట్టి నొరుగైతే అలాగే వస్తుందండి. ఇలా కలర్ మారేకైతే పక్కకి తీసేసుకోవాలండి. అలా ఒకదాని తర్వాత ఒకటి మనం మొత్తం వేసేసుకుందామండి. కలర్ అయితే ఇలా మారాలండి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మట్టుకు మాడిపోతే జాగ్రత్తగా వేసుకోండి. ఇలా వచ్చేసి ఎగ్స్లో ముంచుకొని మనం బ్రెడ్ పౌడర్ అయితే తీసుకున్నాం కూడా దాంట్లో స్టఫ్ చేసుకొని అయితే వేసుకోవాలండి. ఆల్రెడీ ఒక వాయి అయితే వేసేసాను పక్కకి.
ఈ సైజులో తీసుకోవాలండి. దాంట్లో ముంచి ఎగ్లో ముంచి మళ్ళీ ఇలాగే సేమ్ అన్నీ కూడా ఇలాగే వేసుకోవాలండి. బ్రెడ్ పౌడర్ అయితే కంపల్సరీ కావాలండి. క్రంచీగా ఉంటుంది అనమాట. బ్రెడ్ పౌడర్ అయితే కంపల్సరీ కావాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, సిమ్లో పెట్టుకొని అలాగా మెల్లగా ఉడికించుకోండి. రెడీ అయిపోయినాయండి. ఇంకా మొత్తం అన్నీ వేసేసుకున్నాం. అలాగే రెడీ అయిపోయినాయండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. కెచప్ అండ్ మైనీస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి.